టైటిల్ బాధ్యతకి నాకే అప్పచెప్పారు. టైటిల్ సార్ టైటిల్ బాగుంటుంది సార్, యాప్ట్ ఉంటుంది, కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకుంటాడండి, అందరికి క్యాచింగ్ ఉంటుంది అని చెప్పగానే ఎక్సలెంట్ బాగుంది టైటిల్ ఇది ఫిక్స్ అయిపోయింది చెప్పారంటమే కాకుండా డైలాగులు రాసే బాధ్యత కూడా నాకు అప్పచెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే రకంగా సహదర్శకత్వం చేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ లక్కీ గారు ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళకి ఎలాగో ఇస్తానండి, మీరు కూడా మాట్లాడారు. నా ఫ్రెండ్స్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మీరందరూ ట్రైన్ చేయడం వల్ల మొదలు ఉంటాం. అండ్ ఈ మూవీ సిద్ధిగారి లవ్ స్టోరీ, ఈ మధ్యలో అన్ని లవ్ స్టోరీ హిట్ కొడుతున్నాయి. అందుకే ఈ సిద్ధిగారి లవ్ స్టోరీ హిట్ కొట్టాలని కోరుకున్నాం మనం. ఫస్ట్ 100% ఏంటంటే గ్రేట్ బ్రదర్స్ అవర్ డైరెక్టర్ అన్న మీరుగా మాట్లాడుతున్నా విన్నారన్నా రమేష్ గారు సమర్పించారు ది గ్రేట్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ బ్రదర్స్. నాకు నిన్నదాకా తెలియలేదు వాళ్ళిద్దరు సొంత అన్నదాన్ని అనుకున్నాను. నేనైతే ఇంత ఇంటర్వ్యూ తగ్గలుగుతున్నాను మధ్యలో. అది అన్న మీరు చాలా అందరూ ఇంకా విషయం ఏంటంటే మేమందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయినాం. ఎందుకంటే వాళ్ళిద్దరు చూసిన తర్వాత ఒక ఇంటర్ కట్ చేయడం కాదు అక్కడ కూడా సార్ ఇంకా ఇప్పుడు ఈ మూవీలో ప్రతి ఒక్కరు మర్చిపోతున్నాం. ఇప్పుడు అది ఇంకోటి ఒక రివ్యూ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు అక్కడ థియేటర్ల ముందు చెప్తాను ఒకసారి అలాగే 100 సార్లు చూసిన సినిమాను చూసి ఎడిట్ చేసినాను. సినిమాకి బ్యూటిఫుల్ వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందరూ ఎంజాయ్ చేస్తారు. అయ్యారు ఆల్ బెస్ట్ ఎవ్రీవన్. నా కూడా థ్యాంక్ యూ అండి. ఎడిటర్ గానే కాదు మీకు రైతుగా కూడా మంచి భవిష్యత్తు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ మీనా సిద్దికి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ మీనా టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్. సో మనందరికీ ఫేవరెట్ హీరోస్ అంటే ఎవరుంటారు? చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు. సో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ మనకి ఫేవరెట్ హీరోస్ అయ్యారంటే ఊరికేనే కాదు, వాళ్ళని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద హీరోస్ అయ్యారు. సముద్ర గారు, విజయనాదిత్య గారు, రామ్ ప్రసాద్ గారు, బి గోపాల్ గారు అండ్ కోదండ రామరెడ్డి గారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మా సినిమాని జడ్జ్ చేసేందుకు చాలా 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 హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ 2 ఒకే రోజు జరిగాయి. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వర్ణ గారు మమ్మల్ని షూట్ కి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మా ట్రావెల్ అంతా. మనోజ్ గురించి చెప్పాలా? వర్క్ చేయడం కన్నా ఎక్కువ ఫైట్ చేశాను. అంటే నేను టామ్ అండ్ జెర్రీలో సో టామ్ అండ్ జెర్రీలోనే ఉంటుండే మా ఫైట్, కానీ చాలా బాగా వర్క్ చేశాము. ఆదిత్య గారు, సో ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది ఏంటంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంచి నేచర్ సాంగ్ ఉంది దీంట్లో, చాలా బ్యూటిఫుల్ గా చూపెట్టారు. గిరి గారు నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు, అంత బ్యూటిఫుల్ గా చూపించారంటే అది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోఆర్డినేటర్స్ అందరూ చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేశారు దీంట్లో. అండ్ మా క్యూట్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేస్తూ మనోజ్ గారు గ్యాంగ్ ఈ రోజు ఇక్కడికి బాగానే వచ్చినట్టుంది. మంచిగా వేసుకోండి, మన సిద్ధుకి మైక్ ఇచ్చేద్దాము. మనోజ్ గారు మాటలు వినిద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఫస్ట్ సిద్ధిగా లవ్ స్టోరీ ముందుకన్నా ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్న వచ్చినందుకు బి గోపాల్ గారికి, అలాగే కోదండరెడ్డి గారికి, అలాగే వి ఆదిత్యన్ గారికి, సముద్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంచ్ టు స్టూడియో. ఎందుకంటే ఎవరికి ఉండదు, ఆల్ టైమ్ రికార్డ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడగా వచ్చారు నన్ను ప్లస్ చేయడానికి, మా టీం ప్లస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. ముందు సిద్ధుగా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కి నేను సూట్ అవుతాను అని ముందుగా నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను సాంబశివరావు గారు ఫస్ట్ ఈ అబ్బాయి బాగుంటాడు, సిద్ధుకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని చెప్పేసి నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను
నిమిషం అండి, వాళ్ళు చాలా లైన్ ప్రిపేర్ అయ్యి వచ్చారు మరి. ఇంకా ఉంటారా అయిపోయింది. మర్చిపోతాండ్రా. అలాగే ఫస్ట్ మా ముందు మా సాంబశివరావు గారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఈ సినిమాకి షార్ట్ రాగానే ఈ సిద్ధుకి బాగుంటుంది. రే మర్చిపోతాండ్రా. సిద్ధు గారి లైఫ్ స్టోరీ ప్లీజ్ ఓకే. సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ సినిమాకి సిద్ధు అనే క్యారెక్టర్ సూట్ అవుతానని చెప్పేసి ఫస్ట్ నన్ను పుష్ చేసింది మా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి నేను ఫస్ట్ అడిగేసింది మా సాంబశివరావు గారు. తన కొడుకు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రతి డైరెక్టర్స్ నా సిద్ధు కోసం రావండి, సిద్ధు లవ్ స్టోరీ కోసం రండి, ఈ యంగ్ పీపుల్ ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ప్రతిరోజు అందరు డైరెక్టర్లు ఫోన్ చేసి రండి 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 మీరు ఈవెంట్కి వస్తే మా పిల్లలకి చాలా బాగుంటుంది అని చెప్పినందుకు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ మా సాంబశివరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు నెక్స్ట్ టూ చైర్స్ అండి, 2 వీక్స్ అలా. ఒకటి సాంబశివరావు గారు, ఇంకోటి నాకు రమేష్ గారు. ఈ సినిమా తర్వాత ఈ అబ్బాయి ఫోటో బాగున్నాడు, చూశాడు, బాగా చేస్తాడు, ఆడిషన్స్ తీసుకొని ఇవన్నీ మా క్యారెక్టర్ అంతా సెట్ చేసి నా పక్క నుండి అన్ని చెప్పించారు. సిద్ధు క్యారెక్టర్ ప్రతిదీ రమేష్ గారు. సో నేను తప్పకుండా రమేష్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటంటే తప్పకుండా తెలీదు, మేము ఎండాకాలం షూట్ చేసాం, వింటర్లో కూడా షూట్ చేసాం. చాలా ఎండలో ఉంది, చాలా చలిగా ఉంది. కానీ రమేష్ గారు మాత్రం మార్నింగ్ 6కి లేసి నైట్ 8 వరకు మాతో షూట్ చేసి మళ్ళీ 8 నుంచి 2 ఆఫీస్ వర్క్ చేసేవారు. మళ్ళీ 2 నుంచి 6 ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు, నేనే అడిసిపోయేవాడిని. అలాంటి ఏజ్ లో కూడా రమేష్ గారు మాత్రం అంత కష్టపడి చేసి మళ్ళీ మార్నింగ్ 6కి లేసి మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీకు ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు కనబడి ఉంటాను సార్. తప్పకుండా పాపం ఆయన నిజంగా చాలా 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 బాగా చూసుకున్నారు మమ్మల్ని, చాలా బాగా తీశారు సిద్ధు గారి లైఫ్ స్టోరీ. అలాగే మా డైలాగ్ రైటర్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ డైలాగ్స్, ఎక్సలెంట్ డైలాగ్స్. చిరుత వేట మర్చిపోయాను, చిరుత వేట డైలాగ్స్ ఇంట్రడక్షన్ కి అదరగొట్టారు మా శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా. అలాగే నన్ను బాగున్నారు అందరు చాలా కలర్ఫుల్ గా ఉన్నారని మా గిరి గారు కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అతని పేషెన్స్ కి మేము చెప్తున్నాం కదా, చాలా సమ్మర్ లో చేసాము, చాలా వింటర్ లో చేసాము. అవి ముందు మేము బాగా చేసాము, కారణం బ్యూటిఫుల్ బిజినెస్ వచ్చాయంటే కేవలం మా గిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా విలన్ పాత్ర భావించిన మా సర్కార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అండ్ మోరోవర్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అన్నీ అదిరిపోయి అసలు అన్ని సాంగ్స్ వింటూ అంటారు ఈ మూవీకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు అందుకు మంచి గ్రిప్ వస్తుంది అని చెప్పేసి మంచి మాస్ బీట్స్, మంచి క్లాస్ బీట్స్, మంచి ఎమోషనల్ బీట్స్ అన్ని కలిపి ఇచ్చినందుకు మా అరిజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు చెప్తా అయితే మీకు 2 స్టేట్స్ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ. ఎలాగుంటుందంటే ఆంధ్ర ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఎలాగుంటుందో అది శృతి క్యారెక్టర్ ఈ సినిమాలో. తెలంగాణలో స్పైసీ బిర్యానీ ఎలాగ ఉంటుందో అది మోహన క్యారెక్టర్. అంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా ముద్దపప్పు ఆవకాయ అవుతుంది, సెకండ్ హాఫ్ మాత్రం అసలు స్పైసీ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. సో మీకు 2 స్టేట్స్ ఇద్దరు కలిపి ఇక్కడ ఉంటారు మోహన శృతి. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. అండ్ సో ఈ సినిమాకి మా మేనేజర్ వెంకటేష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ఆయన పొద్దున బాగా లేచి అందరినీ 6 o'clock లెక్కాలంటే ఆయన 4 o'clock లేచి పద చేసి అన్ని చేసి చారి శ్రీనివాస్ సార్ ఒకసారి రా. ఈ పర్సన్ గురించి చెప్పాలి. పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసి మాకు అందరికీ హెల్ప్ చేశాడు. అంటే మీ స్క్రీన్ ఎంత బాగా ఉందంటే బిహైండ్ ఈ పర్సన్ కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ ఈ సిద్ధుగా లవ్ స్టోరీ ఎందుకు చూడాలంటే ఒకటే ఒక కారణం, మీరు ఎప్పుడైతే సొంతూరు వదిలేసి వస్తారో వచ్చేద్దాం డెవలప్ అయిపోదాం అనుకుని వస్తారో అది కాదు సెటిల్ అవుదామని,
చాలా ఫీల్ అవుతాం. సొంతూరు వదిలేసి ఎలాగొస్తున్నాం హైదరాబాద్కి, బెంగళూరుకి, ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైనా సరే. కానీ సిద్ధిగా లవ్ స్టోరీ మాత్రం మీకు ఆ ఫీల్ వస్తుంది. సో తప్పకుండా చూడండి థియేటర్లో. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ద యాంకర్ మంజునాథ్ గారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అది ఇక్కడ చూడగానే. నా చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని ఈ టీవీలో. నా చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని. ఇలాగే ఉన్నారు నిజంగా చిన్నప్పటి నుంచి చూస్తాను. అంటే ఒకేసారి టీవీలో చూసి ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి సిద్ధిగా లవ్ స్టోరీ. అది అసలు రావడమే హీరో క్యారెక్టర్ నేమ్తో టైటిల్ అంటే మామూలు విషయం కాదు. ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ ఆయన కోసం లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఆయన మాత్రం హీరోయిన్ల కోసం లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు. అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. సర్దార్ గారు మీ మాటలు కూడా మిస్ అవ్వకుండా ఒక్కసారి ఒక 2 మాటలు మీరు కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి సార్. ఎస్, ఈ సిద్ధు గారి లవ్ స్టోరీని ఆదరించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నాకు వందనాలు. ఈ టీవీలో వర్క్ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సాంబశివ గారు కానీ, రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, గిరి గారు కానీ నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి వందనాలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించమని, చూసి తప్పకుండా హిట్ చేయమని వేడుకోవచ్చు. ముఖ్యంగా ఆదిత్య గారికి ఈ సినిమాను ఇంతగా సక్సెస్ ఉంది. బికాస్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే ఇంతమంది పెద్దల ముందు నేను కనపడ్డాను అంటే వారికి నేను ఎప్పుడు కనపడకపోవచ్చేమో, కానీ మీ వల్ల ఇప్పుడు నేను అందరికీ కనపడ్డాను. దట్ ఈస్ ఐఎమ్ పర్సనలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. గిరి గారు, యాదగిరి గారు ప్లీజ్ ఒక్క మాట. ఓకే ఓకే, ఆయన అంతా కెమెరా బిహైండ్ ఉంటానంటున్నారు కాబట్టి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మా రమేష్ బాబు గారు టు ప్లీజ్ స్పీక్. అయితే సాంబశివరావు గారిని కూడా ఎస్, ఆయన సినిమా క్రియేట్ గా వారిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇక్కడ స్పీచ్ కూడా కలిసి ఇస్తామంటున్నారు. ముగ్గురు హలో, కావాలంటే ఈ మైక్ కూడా తీసుకోండి, ఎవరికి ఏది గుర్తొస్తే అది మాట్లాడి. సారీ అండి, అంటే నాకు పెద్దగా మాట్లాడడం రాదు మైకుల ముందు, ఎప్పుడు నేను అట్లా మాట్లాడలేదు. సో చిన్న ప్యాషన్తో వచ్చాను ఈ సినిమా తీయాలి అని. ఒక 5 years నుంచి ట్రై చేస్తాను తీయాలి అనేసి సినిమాని. సో అట్లా ప్లాన్ చేసుకొని ఫైనల్గా అంటే కంప్లీట్ చేసేసాను. సో ఫస్ట్ థింగ్ ఏమంటే నేను మన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఆదిత్య గారికి. సో ఎందుకంటే తను మేము ముగ్గురు అన్నదమ్ములు థ్యాంక్స్ చెప్తున్నాం. ఫస్ట్ మీరు లేని ఈ సపోర్ట్ ఇంత పెద్దగా సక్సెస్ కాదండి. చాలా బాగా చేశారు. దానికి తోడు తను సార్ గారు పెద్ద డైరెక్టర్లు. అంటే మేము చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి, తర్వాత బాలకృష్ణ సినిమాలు చూసే పెరిగాము. అప్పుడు సినిమాలు తీసిన డైరెక్టర్ వచ్చాడు, తర్వాత బి గోపాల్ వచ్చారు, మొత్తం ఫీల్డ్ అంతా ఇక్కడే ఉంది. రాంప్రసాద్ గారు వచ్చారు. సో అందరినీ పిలుచుకొని వచ్చి ఒకే స్టేజ్ మీద కూర్చుని, అది చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ. సో అందుకనే మేము ముగ్గురు తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా. సో అదే ఈ సిద్ధు గారి లవ్ స్టోరీ త్వరలో రిలీజ్ కానుంది. సో మీ మీడియా సపోర్ట్ ఉంటే సినిమా కొంచెం బాగా అంటే డెవలప్ అవుతుంది అనేసి మీరు కొంచెం మీరు చూపిస్తే ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు జనాలు. సో ప్లీజ్ కొంచెం ప్రమోషన్స్ అవి ఇవి బాగా చేస్తే సరిపోతుంది. అంటే నేను పెద్దగా మాట్లాడడం రాదు నాకు. అందుకని థ్యాంక్ యూ మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అందుకే మీ తరఫున యాక్చువల్లీ విజయన్ ఆదిత్య గారు ఇందాక చక్కగా అన్ని చెప్పడం జరిగింది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వేదికపై ఉన్న అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఈ రోజు మనం ఈ సినిమాకి సంబంధించి సిద్ధు గారి లవ్ స్టోరీకి సంబంధించి కంటెంట్ అంతా ఒకే స్ట్రెచ్ లో అన్ని చూడటం కూడా జరిగింది. సో మంచి పాటలు ఉన్నాయి, మంచి ట్రైలర్ చూసేసాను. సో ఒక రిలీజ్ డేట్ తో మా అందరి ముందుకు రావడమే ఆలస్యం కాబట్టి అతి త్వరలో ఒక మంచి రిలీజ్ డేట్ తో ఈ మూవీ టీం మనందరి ముందుకు రావాలి అని కోరుకుంటూ మీ అందరికీ హార్టీ
కథ రాసుకుని సినిమా తీశారు. పాటలు అవి చూసాము, ట్రైలరు అవి చూసాము, బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా సక్సెస్ అయితే మీరు ఇంకా 4 సినిమాలు తీస్తారు, 10 మంది బతుకుతారు సినిమా పరిశ్రమలో. సక్సెస్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు ద హీరోయిన్స్, హీరో, టెక్నీషియన్స్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. వేణుగోపాల్ సార్ ప్లీజ్ మీ విషెస్. అందరికీ నమస్కారం. సిద్ధుగాడి లవ్ స్టోరీ టైటిల్ బాగుంది. డల్లాస్ నుంచి రమేష్ గారు సినిమా అంటే ఎంతో ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ బిజీగా ఉన్నా కానీ సిద్ధుగాడి లవ్ స్టోరీ ఈ ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు వీళ్ళతో తీశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆదిత్య ఫుల్ సపోర్ట్ ఉన్నారు వీళ్ళకి. ఆదిత్య, విఎం ఆదిత్య బాగా ఇష్టం నాకు. సాంబశివరావు, మా సాంబశివరావు అంటే మా గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర గ్రేట్ సింగర్ బాలు గారికి బాగా ఇష్టమైన మనిషి. వాళ్ళకి మేకప్ మ్యాన్. నేను కూడా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో కలిసి పనిచేశాను నేను చేసిన సినిమాల్లో. అలాగే బాలు గారు ఇంద్రాలో చేశారు, బాగా ఇష్టం. రెడ్డి గారి సినిమా. ఓకే, సిద్ధుగాడు స్టోరీ బాగా ఆడాలి. హీరో హీరోయిన్లు వీళ్ళకి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, ఎడిటర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రెజెన్స్, మీ విషెస్ మీన్స్ అ లాట్ టు ద టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడు వేణుగోపాలాచారి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణుగోపాలాచారి గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ రండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అశోక్ కుమార్ సార్ టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. అందరికీ నమస్కారం. సిద్ధు గారి లవ్ స్టోరీ. రమేష్ గారు డల్లాస్ నుంచి వచ్చి సినిమాని ఒక ప్యాషన్తో ఆయనే కథ రాసుకొని ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసర్గా చేయటం. సాంగ్స్ కూడా ఆయన పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్ ఆదిత్య గారిని కూడా చెప్పాలి, మంచి క్యాచీగా ఉన్నాయి లిరిక్స్ అయ్యి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే హీరోలో బాగా ఈజీ కనపడుతుంది, చాలా ఫ్రీగా యాక్ట్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఏదైనా సరే సినిమా ఇవాళ జనం తగ్గిపోతున్నారు రావటానికి, బట్ సినిమా కంపల్సరీగా చూసి కొంచెం ఇది చేస్తే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. చాలామంది, ఎంతోమంది ఉత్సాహంగా, చాలామంది ఎన్ఆర్ఐస్ అందరూ వస్తున్నారు ఎక్కువ మంది సినిమా, ఎందుకంటే అంత పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. బట్ దాన్ని జాగ్రత్తగా తీసుకొని బాగా ప్రమోట్ చేస్తే మంచి ఇండస్ట్రీ. డెఫినెట్గా ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్. అలానే ఆయన సపోర్ట్ చేసిన మేడం కూడా, మదర్, ఆమె కూడా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య 2 సినిమాల్లో కూడా చూశాను, వేరే ఒక తల్లి తన కొడుకుని డైరెక్ట్ చేయాలని చెప్పేసి, అంటే గొర్రెలు కాసుకునే ఒక ఆమె లైఫ్ యాంబిషన్ కోసం చేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసింది. సో అంటే ఆమె యొక్క సంకల్పం 4 సంవత్సరాలు పట్టింది, కానీ ఆమె ఎప్పటికైనా నా కొడుకుని డైరెక్ట్గా చూడాలని ఉంది. ఆ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దమ్మా లాస్ అయిపోతుంటే లేదు నేను చూడాలని, అంటే ఆ పట్టుదల. అలానే మీ యొక్క ఆశీస్సులు ఉంటే మీ అబ్బాయికి ఇంకా మంచి సినిమాలు తీయాలని, ఆయనకి లక్కీగా సపోర్ట్గా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఆయన హ్యాపీగా మూవ్ చేసుకుంటే వచ్చారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఐ కంగ్రాచులేట్స్ ఎంటైర్ టీమ్. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే ఖచ్చితంగా ఎంత వెల్కమింగ్ గా ఉంటారనేది ఈరోజు ఈ వేదిక దానికి సాక్ష్యం. సో ఇంతమంది ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆ రిక్వెస్ట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ సార్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ హ్యాపీ టు బీ హియర్. రమేష్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, బట్ ఆదిత్యాను ఇల్లు నన్ను ఫాలో అప్తో రావాల్సి వచ్చాను నేను. నిన్ను బట్ తర్వాత చెప్పారు మీరు ఎన్ఆర్ఐ అని చెప్పి. ప్రస్తుతానికి 10 ఏళ్ళ నుంచి మా ఇండస్ట్రీ ఎన్ఆర్ఐ చక్కగా నడుస్తుంది.
అంతకుముందు ఆర్టిస్టులు హీరోయిన్లు వచ్చారు, ప్రస్తుతానికి ప్రొడ్యూసర్లు వస్తున్నారు అక్కడి నుంచి. సో జనరల్గా ఎవ్రీ మంత్ మా షోకు మేము అందరం మీటింగ్ తీసుకుంటాం అక్కడ. తీసుకున్న ఫస్ట్ ఏం చెప్తామంటే, అందరూ ప్యాషన్ అంటారు. ఈ మధ్య ప్యాషన్ అనే వర్డ్ ఫ్యాషన్గా వాడుతున్నారు చాలా మంది. కానీ కాబట్టి దానికి ఒక కారణం ఉంటుంది. మీరు ఇన్నేళ్ళ తర్వాత అంత ప్యాషన్తో డాలర్స్ నుంచి వచ్చి తీస్తున్నారు కదా, అంటే చిన్నప్పుడు సినిమా నుంచి వెళ్దాం అనుకుంటే మీరు నవ్వుకొని ఉంటారు అనుకోవటం అన్నారా? చిన్న అంటే అప్పుడు వద్దాం, ఇనిషియల్ అంటే వద్దాం వాడికి, ఇప్పుడు వద్దాం ముందు సెటిల్ అవ్వని ఉంటారు. ముందు సెటిల్ అవ్వని ఉంటారా? సో జనరల్ అవుతుంటుంది కాబట్టి ఎనీవేస్ వెళ్ళారు, సెటిల్ అయ్యారు. అండ్ ఇట్స్ గుడ్ దట్ మీ ప్యాషన్ తీసుకుంటే మళ్ళీ వచ్చి సిద్ధుగాడు లవ్ స్టోరీ తీశారు, ఇంతమందికి అవకాశం ఇచ్చారు. అండ్ సో డెఫినెట్గా ఈ సినిమా ఆడాలని, ఇంకో 4-5 సినిమాలు మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. And now I request Samudra Garu to please speak. సిద్ధుగాడి లవ్ స్టోరీ ఈ ఫంక్షన్ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా రమేష్ గారు నిర్మాతగా, డైరెక్టర్గా, అలాగే మా సాంబశివరావు గారు కో ప్రొడ్యూసర్గా, చారీ గారు, వీళ్ళందరూ చేసిన ఈ మంచి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు పుట్టినప్పుడు బాగా చదువుకుని ఎదగాలని, ఆ తర్వాత మంచి భవిష్యత్తు రావాలని, ఆ తర్వాత గొప్ప పరిణతికి రావాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అలాగే మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సినిమా నిర్మాతగా డైరెక్టర్ కావాలని ఆశీర్వదించారు. సో మీ అమ్మానాన్నలాగే చిత్ర పరిశ్రమ ప్రజలందరూ మీ ఇక్కడికి వచ్చిన అందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మీరు చక్కగా 10 కాలాల పాటు పెద్ద సినిమాలు చేయాలి, మంచి నిర్మాతగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి హీరో మనోజ్కి, మోహనాకి, గారు శృతి అండ్ మోహనాకి థ్యాంక్ యూ. మంచి గ్లామర్ ఉన్నారు ఇద్దరు. చక్కగా కోదండరామరెడ్డి గారు, బీజేపీ గారి సినిమాలో హీరోయిన్ లాగా డెఫినెట్గా మీరు పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాంగ్ చూసాము, మా విఎన్ ఆదిత్య అన్నయ్య డైరెక్టర్ లాగే సిఎం ఆదిత్య గారు కూడా గొప్ప బిజీ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్న మా అన్నయ్య విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఫంక్షన్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. సిద్ధిగారి లవ్ స్టోరీ తీసిన రమేష్ గారిది. ఎందుకంటే రమేష్ గారి ఫిలిం స్టోరీ చెప్పాలి యాక్చువల్గా. ఆయన ఎప్పటి నుంచో తను సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలని తపంతో ఫస్ట్ డలాస్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కలిశారు. అప్పుడు హరీష్ గారు మమ్మల్ని కలిసినప్పుడు డెఫినెట్గా చెదురుగానండి ఇక్కడ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పున్నాం. అప్పుడు తను మళ్ళీ డలాస్ వెళ్ళి అన్నీ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చి సినిమా పూర్తి చేశారు. కంగ్రాట్స్ సార్. ఈ ఒక్క సినిమాతోనే కాదు, ఇక ముందు మంచి సినిమాలు తీయాలి. ఫర్దర్ చేసే సినిమాలకి మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దించి రావడం హడావిడైంది. చూశాను. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రసన్న కుమార్ సార్ మీ విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్ధు గారి లవ్ స్టోరీ అంటే ముందు ఫస్ట్ టైటిల్ అనేది కంపల్సరీ రీచ్ అవ్వాలి. టైటిల్ రీచ్ అయితేనే ఎవరికైనా. సో సిద్ధు లవ్ స్టోరీ అంటే వీళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిద్ధార్థ ఆ ఇదిలో ఈ బ్రహ్మాండంగా ఆ టైటిల్ దానికి సింక్ అవుతుంది. ప్లస్ ఇవాళ రమేష్ గారు ఫస్ట్ చేసే సినిమాకి మా సంధ్యతో స్టార్ట్ అయిన కోదండరామరెడ్డి గారు ఎంతమంది స్టార్స్ని తీసుకొచ్చారో, ఎంతమంది స్టార్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారో. 93 సినిమాలు అతిపెద్ద హిట్లు చరిత్రలో. ఒక టైంలో స్లాబ్లో వచ్చిన తర్వాత అనసూయమ్మ గారు మొట్టమొదటి సికింద్రాబాద్లో 100 రోజుల సినిమా కోదండరామరెడ్డి గారిది.
ఇక అలాగే గోపాల్ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ధ్వని ప్రతిధ్వనిగా పనిచేస్తూ ఆ సంధ్య ప్రతిధ్వనుల ఆశీస్సులతో ఇవాళ ఈ సిద్ధు గారి లవ్ స్టోరీ ఓపెన్ అవటం, దానికి మా మనసంతా విఎన్ నాయచి గారు ఆయన పెద్ద దిక్కుగా ఉంది, అందరినీ టూగెదర్ తీసుకొచ్చి రావాలి అని చెప్పి ఆయన కంటిన్యూ ఫాలోఅప్ చేస్తూ, దాని తర్వాత మా రామ్ ప్రసాద్ చిరునవ్వుతో ఆ గురువులను పంపిస్తానికి వెళ్ళాడు. ఈసారి ఇప్పటికి కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పి అదేదో బాగా ఆయన రోజు గంటతా పట్టి 10 సార్లు ఇచ్చేస్తాడు అనుకుంటా, అందుకని పాపం గురువుని పంపిస్తానికి వెళ్ళొచ్చాడు. ఇక మా సముద్ర ఇప్పుడు ఏపీఎఫ్డిసికి ఆయన డైరెక్టర్ గారు. సో ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే సో ముఖ్య భూమిక సముద్ర అన్నాడు. అట్లాగే ఇక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్ వీనాచి గారు ప్రెసిడెంట్ అయితే ఆయన పక్కన ఇమీడియట్ వైస్ ప్రెసిడెంట్ గా హైయెస్ట్ మెజార్టీలో గెలిచిన సముద్ర, ఇంతమంది ఆశీస్సులు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఆల్రెడీ దామోదర్ కానీ అశోక్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ ఏదో పెదాలతో మాట్లాడేసి, సరే జనరల్గా చాలా ఫంక్షన్కి వెళ్తాం, 95% ఫంక్షన్స్ పెదాలతోనే మాట్లాడతాం, హృదయంతో మాట్లాడడం. కానీ ఇక్కడ ఈ ఫంక్షన్లో అందరూ హృదయంతో మాట్లాడి డెఫినెట్గా ఈయనకి పాపం డల్లాస్ నుంచి కష్టపడి సంపాదించుకుని వచ్చిన డబ్బులు వాళ్ళ మదర్ని నిర్మాతగా పెట్టి ఆవిడ ఆశీస్సులతో ఈయన డైరెక్టర్ అయ్యి, సరే స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ ఓకే, కానీ ఆ కొరియోగ్రఫీ డ్యాన్స్కి కూడా మనం వదలలేదా, అది కూడా మనం చేసేయాలా? సరే డ్యాన్సుల్లో కూడా కొరియోగ్రఫీ కూడా మరి డాన్సులు చేపిస్తున్నారు అంటే మరి ప్లస్ హీరోయిన్లు ఇద్దరు వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు సుమన్ గారు కూడా ఇప్పుడు ఏపీఎఫ్డిసికి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ అనుభవంతో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తాం అనేది గ్యారంటీ అవుతుంది. దాన్ని చూసి అక్కడ అద్భుతమైన పోటీ చేశారు. టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, ఈవెన్ కెమెరామెన్లు, టెక్నీషియన్స్ అందరినీ కూర్చి, ఇదే కాకుండా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే వర్కర్స్ గ్రూప్ నుంచి కూడా ఒక సత్యనారాయణ గారిని చెప్పి ఆయన కూడా డైరెక్టర్గా వేసుకున్నారు. సో అంత అద్భుతమైన బాడీ వేసుకున్నారు. ఇక్కడ కూడా బాడీ వేసుకుని బ్రహ్మాండంగా చేయాలని ఈ సిద్ధు గారి లవ్ స్టోరీ వీళ్ళందరి ఆశీస్సులతో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈయన డల్లాస్ నుంచి మనకు డబ్బులు తీసుకుని వచ్చి మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ మన సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి, కానీ ఇక్కడ నుంచి రూపాయలు మళ్ళీ మీరు డాలర్గా చేసి డల్లాస్కి తీసుకెళ్ళకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ చెప్పారు, ఆయన గురించి చెప్పలేదు. ప్రసన్న గారు ఇప్పటి వరకు మీరు కాపీ రెడీ చేసుకున్నారు, ఇక్కడ నుంచి సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు రావాలంటే ప్రసన్న గారు తోడు. అంత గొప్ప వ్యక్తి, డెఫినెట్ గా అన్ని అంత ప్లానింగ్ ఉంది ఆయన దగ్గర, వాడిని వదలొద్దు. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రండి సార్, ప్లీజ్ వెల్కమ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే ప్రశాంతి గారు, ఐ థింక్ మీ మాటలు కూడా ఒక్కసారి మీ విషెస్ కూడా అందించవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా పర్సనల్గా నేను గర్వపడుతున్న రోజు, బికాజ్ నేను కూడా డాలస్కి చెందిన దాన్ని. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ అవర్ డాలస్ పర్సన్. మా పక్కనే ఉంటారు, మా దగ్గరలోనే ఉంటారు ఆయన నేనున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టడం అండ్ దెన్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చేయడం అనేది ఇట్స్ చాలా చాలా గొప్ప విషయం మా అందరికీ. మేమందరం లోకల్గా మేము చాలా గర్వపడే విషయం, బికాజ్ మేము మీ ప్లేస్లో వచ్చి కూడా అంటే మా ఇండియాలో అయినా కూడా మేము డాలస్లో స్థిరపడిపోయినా మళ్ళీ మన భారతదేశం అని వెనక్కి వచ్చి మనం ఎక్కడ సంపాదించామో అనక అది ఎలా ఖర్చు పెట్టామో, ఎంత మంచిగా అది 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు పెట్టామనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక సినిమా చేయటం ఒక మనిషి కోసం కాదు, ఒక వ్యవస్థ అది. సో అది చాలా మంది కలిసి చేసే పని. అలాంటి అద్భుతమైన పని చేశారు, అద్భుతమైన రంగంలోకి వచ్చారు ఆయన. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో నేను ఇండస్ట్రీలో ఐ వాజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ అండ్ దెన్ మధ్యలో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాను డాలస్కి. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అగైన్. సో ఇట్లా మా వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. అండ్ ఆల్సో మా ఆదిత్య గారు, ఆయన మొత్తం భుజం మీద వేసుకొని మొత్తం ఇదంతా చేయటం ఇంకొక సంతోషకరమైన విషయం. ఆయనతో కూడా నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లోని రాబోతుంది అతి త్వరలో. సో అట్లా
టైటిల్ పేరు పని. సో అది కూడా మొత్తం డాలస్ లోనే షూట్ చేశారు. సో అందులో యాక్ట్ చేశాను నేను. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యూ అండి. మా ఊరు నుంచి డాలస్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ చేయటం అనేది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ దీస్ హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ this movie, and also I wish them all the best, and it's going to be a good hit, and I wish them good luck. Thank you so much. Thank you ma'am, thank you very much, good to see you back. And yes, definitely ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను కూడా చాలా కాలం తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని చూడడం, ఇక్కడే మళ్ళీ సాంబశివరావు గారిని కూడా కలుసుకోవడం నాకు ఈటీవీ అనుకున్నాను సార్ ఇదంతా నాకు. సో రాజేంద్ర ప్రసాద్ గారు అఫ్ కోర్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్ గా గురువు గారు దాసనారాయణరావు గారి దగ్గర కో డైరెక్టర్ గా చేసిన అనుభవం దగ్గర నుంచి మొదలు పెడితే ఈటీవీలో ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా చేయడం జరిగింది. అండ్ సారథి స్టూడియోస్ జనరల్ మేనేజర్ గా చేయడం, ఇలాంటి ఎంతో అనుభవంతో ఈ రోజు టీమ్ ని విష్ చేయడానికి వచ్చారు. అఫ్ కోర్స్ సాంబశివరావు గారితో అనుభూతిని పంచుకుంటూ సార్ ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు అమ్మగారు సావిత్రమ్మ గారికి నమస్కారం. అలాగే అమ్మ మీరు నాకు అమ్మ, నాన్నగారు బాలబ్రహ్మం గారికి నమస్కారం. తర్వాత ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ శుభాశిస్సులు, వయసులో పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి శుభాశిస్సులు. ప్రత్యేకంగా అభినందాల్సింది ఈయన అమెరికాలో ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రానికి అది భాగ్యనగర్కి వచ్చి ఇటువంటి చక్కని చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం ఇచ్చి మనం చూపిస్తున్నారు. అలాగే మా సోదరుడు అబ్బాయి విఎన్ ఆదిత్య గారు, మా రెండో అబ్బాయి ప్రవీణ్ నేషనల్ అవార్డు విన్నర్, ఫేమస్ రైటర్, ఇద్దరు మిత్రులు ఆ విధంగా నాకు సన్నిహితులయ్యారు. ఇక మా దర్శకత్వానికి నాయకులు అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే మా ఇంకో అబ్బాయి రాంప్రసాద్ యువనాయకుడు, సముద్ర, వీళ్ళందరి సహకారంతో చాలా గొప్పగా కన్నుల పండుగగా వేడుకగా జరిగింది ఈ ఫంక్షన్. చాలా ఆనందదాయకం. అలా సినిమా కూడా విషయం ఉంది, విషయం లేకుండా ఇంతసేపు మనం కూర్చోలేము. ఆ విషయాన్ని మన ఆంధ్ర ప్రేక్షకులు పాన్ ఇండియా సినిమా కూడా అయితే అది కూడా వాళ్ళకు గుర్తించి దీనికి ఆర్థిక బలం చేకూరితే మళ్ళీ 4 సినిమాలు ఇస్తారు. ఎంతోమంది కార్మిక సోదరులకి ఎంతోమంది పని జరుగుతుంది. అందరం సంతోషిద్దాం. నమస్కారం, శుభాశీస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాత్రమే కాదు, ఒక డైరెక్టర్ గా గెస్ట్ గా మాత్రమే కాదు, ఈ చిత్రానికి ఒక బిగ్ సపోర్ట్ గా ఇచ్చేసినటువంటి విఎన్ ఆదిత్య గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. సిద్ధిగాడి లవ్ స్టోరీ గురించి మాట్లాడే ముందు ఇవాళ ఈ వేదిక మీద కొంతమంది ప్రముఖులకి కృతజ్ఞతలు చెప్పాలి మనం. మీ తరఫున నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కోదండరామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, ప్రసన్న గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, మా రామ్ ప్రసాద్ గారికి, సముద్ర గారికి, ప్రశాంతి హారతి గారికి. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి ఒక ఫంక్షన్ చేయాలంటే మనం ఒక గెస్ట్లు, 2 గెస్ట్లు, చాలా అంటే ఒక 20 మందిని పిలిస్తే ఒకళ్ళిద్దరు వస్తున్న రోజుల్లో మా మీద అభిమానం కొద్ది, నా మీద అయినా, రమేష్ గారి మీదైనా, సాంబ గారి మీదైనా, అలాగే ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ పెద్దలందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ వీళ్ళందరూ రావటం అన్నది ఇట్స్ సెలబ్రేషన్ ఇది ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా మనము ఒక్కొక్క కంటెంట్ జనరల్ గా పబ్లిసిటీలో సినిమా రిలీజ్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి ఒక సాంగ్, ఒకసారి టీజర్, ఒకసారి ట్రైలర్ ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళకి చాలా కష్టం అవుతుంది. అది ఈ సినిమాకి ఆ ఇబ్బంది ఉండకూడదని ఇంతమంది గెస్టులను ఒక్కసారి పిలిచి ఒకే మంచి గ్రాండ్ ఫంక్షన్ చేయటం అన్నది ఇది. అలాగే వచ్చిన మీడియా మిత్రులకి చాలా షార్ట్ టర్మ్ లో చెప్తే కూడా మా మమతారెడ్డి గారు మొత్తం పిఆర్ బాధ్యతలంతా భుజాన్ని వేసుకుని, అలాగే మంజుష గారు, వీళ్ళందరికీ చాలా షార్ట్ నోటీస్ నిజంగా దీన్ని ఆనర్ చేసినందుకు. ఎందుకంటే 4 కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే తప్ప ఏ సినిమా ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు బాగుండే పరిస్థితి లేదు. థియేటర్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు, ఇప్పుడు రమేష్ గారు
సొసైటీలో చాలా పెద్ద మనిషి అయినా కూడా సినిమాల్లో మీకు ఇది బేబీ స్టెప్ అండి. సో మీరు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఎందుకు నాకు బాగా నచ్చారంటే, నాకు డాలస్లో నేను పని సినిమా మేము చేస్తున్నప్పుడు, మేము డాలస్లో సినిమా షూట్ చేస్తున్నాము అని చెప్పి తెలియంగానే ఆయన ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. నన్ను అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాను సార్, నా డైరెక్షన్లో ప్రొడ్యూసర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, మీరు ఎవరిని ఒప్పించగలుగుతారు మీ కథతోటి అని చెప్తే ఆయన ఒక కథ చెప్పారు. నేను ఫస్ట్ మీటింగ్లో నాకు గుర్తుండి, నేను కథ విన్నాను సార్, ఎందుకంటే నేను కథ వింటే ఏదో కరెక్షన్ చెప్తాను, అప్పుడు అది మీ కథ అవ్వదు. సో నేను మీకు ఏం చేస్తానంటే, సినిమా ఇండస్ట్రీలో మార్కెటింగ్లో ఉన్న ఒక 4-5 పెద్ద మనుషుల్ని పరిచయం చేస్తాను, మీ కథ వాళ్ళకి చెప్పి ఒప్పించండి అని చెప్తే ఆయన చాలా జెన్యున్గా ఇండియాకి వచ్చి నేను చెప్పిన ప్రతి కాంటాక్ట్ని పట్టుకొని వాళ్ళ కథ చెప్పి తర్వాతే నాకు కథ చెప్పారు. ఆ కథ మీకు పేపర్ మీదే వర్కౌట్ అవుతుంది అంటే ఆయన నా మాట విన్నట్టే యాక్ట్ చేసి సినిమా తీయలేదు. కానీ సడన్ గా ఇండియాకి వచ్చి నేను ఇంకో సినిమా తీశానండి అన్నారు. సో ఈయన ప్యాషన్ ని మనం ఆపలేమని అర్థమైంది. ఆ తర్వాత నుంచి ఒక భయంతోనూ బాధ్యతతోనూ ఈయనకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆ సినిమా తీయకుండా కూడా ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులు నష్టపోతున్న రోజులు ఇవి. తెలియని వ్యాపారంలో, తెలియని రంగంలో, తెలియని మనుషులతోటి. సో అందుకని మేమందరము, రాంప్రసాద్ గారు కానీ, సముద్రనే కానీ, మేమందరం కలిసికట్టుగా ఒక డెసిషన్కి వచ్చాము. మా అసోసియేషన్లో మా ఎలక్షన్లు, మా కమిటీ పార్టిసిపేట్ చేసిన రీసెంట్ ఎలక్షన్లో మేము మా ఎన్నికల ఎజెండాలోనే పెట్టుకున్నాము, కొత్త డైరెక్టర్లు కానీ మా సభ్యులు కానీ సినిమాలు తీస్తే దాన్ని రిలీజ్ చేసే బాధ్యతలు కూడా మేము అసోసియేషన్ తరఫున అఫీషియల్గా డిజైన్ వేసుకుంటామని. సో అందులో మొదటి అడుగు. సో కానీ ఇప్పుడు ఈయన మా మెంబర్ కాదు కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ అవ్వగానే మా యూనియన్ మెంబర్ అవ్వాలి మీరు, ఆ తర్వాతే రిలీజ్ ప్లాన్ చేయాలి. సో అండ్ అలాగే సాంబా గారు, ఆయన ఈ ఫంక్షన్ 2-3 రోజుల్లో ఆయన కంగారు చేస్తే అర్థమైంది, షూటింగ్ 40 రోజులు ప్లాన్ చేస్తే 10 రోజుల్లో తీయించుంటారేమో డౌట్ వచ్చింది. పాప ఆర్టిస్ట్ని ఎలా పరిగెత్తించారు అని. సో వీళ్ళు కొట్టిన చప్పట్లోనే వాళ్ళు బాగా ఉంటారు. సాంబా గారు, మీరు మీ పని కోసం మీరు పెద్ద పెద్దలతో పనిచేసి మీరు ఎంతైనా కంగారు పడవచ్చు, కానీ మమ్మల్ని కంగారు పడదు. ఆయన అంటే చాలా అభిమానం నాకు. ఎందుకంటే ఎన్ని జోకులు వేసినా నవ్వుతూ ఉంటారు, అలా ఉంటే సరదా ఉంటుంది. అలాగే ఆర్టిస్టులు ఈయన మనోజు, 2 అమ్మాయిలు మోహనా సిద్ధి గారు, శృతి శంకర్, ఇద్దరు ఒకళ్ళు క్లాసు ఒకళ్ళు మాసు, ఇద్దరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఇద్దరిని హ్యాండిల్ చేసిన హీరో ఒకే సినిమా ఒకే క్యారెక్టర్ లో క్లాస్ మాస్ 2 ఎమోషన్స్ హ్యాండిల్ చేశారు. సో డెఫినెట్ గా ఈయనకి సిద్ధు గారి లవ్ స్టోరీ మనోజ్ గారికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. అలాగే ఇందులో చేసిన హీరోయిన్లకి కానీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి బెంగళూరు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన సర్కార్ గారికి విలన్ గా ఒక మంచి ఫ్యూచర్, అంటే ఒక ఆర్టిస్ట్ గా ఈయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సిఎన్ ఆదిత్య గారు, సార్ నా పేరు ఉందని కాదు కానీ మీరు మామూలుగానే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అలాగే డిఓపి, ఎడిటర్ అండ్ మొత్తం హోల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మరిన్ని అవకాశాలు రావడానికి, వాళ్ళకి మరిన్ని డబ్బులు రావడానికి రమేష్ గారికి ఈ సినిమా మన మీడియా మిత్రులందరూ వాళ్ళు ప్రోత్సాహం కూడా ఇక్కడి నుంచి అందించి, ఎందుకంటే కంటెంట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ మా ఎవరిది కాదు మీ అందరిది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా తీసుకుని పబ్లిక్ లోకి అలాగే ప్రేక్షకుల్లో మంచిగా ఆదరించి ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ చేస్తే తద్వారా ఈ టీం అందరికీ మీరు ఇచ్చే ప్రోత్సాహం, అలాగే ఆయనకి వచ్చే 4 రూపాయలు మనం హిట్ ఇవ్వకుండానే ఎక్కడో సంపాదించి మన రంగంలో డబ్బులు పెట్టారు. మనం ఒక్క హిట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు మన రంగాన్ని బతికించేస్తారు. సో అంత ప్యాషన్ ఉన్న వాళ్ళని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది అని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుని వీళ్ళకి ముందుకు నడిపిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. సునీల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సునీల్ గారు రండి ప్లీజ్. అండ్ ఎస్, ఇప్పుడు ముందుగా ఐ థింక్ శృతి శంకర్ మాటలు వినేద్దాము. ద బ్యూటిఫుల్ శృతి శంకర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డాను,
ఫంక్షన్కి అటెండ్ అవుతానో లేదో అని వేరే షూట్ చేసుకుని రావడానికి లేట్ అయిపోయింది, సారీ. ఇంతమంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్తో ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. సౌందర్ సార్, మీరు చాలా ఉరికిస్తూ ఉంటారని చెప్పారు, బట్ నాకు సెట్లో అస్సలు అలా లేదు. చాలా కూల్ పర్సన్. అండ్ ఏంటంటే గర్ల్స్కి చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య సార్, థ్యాంక్ యూ సార్. మా మూవీ ఇక్కడ వరకు వచ్చిందంటే అది మీరే, సో థ్యాంక్ యూ సో మచ్. చారీ సార్, కో డైరెక్టర్ గారు, చాలా హార్డ్ వర్క్. ఎప్పుడు చూసినా కానీ పెన్ను పేపర్ తప్ప ఇవన్నీ కనిపించలేదు సార్ సెట్ లో. హీరో గారు మనోజ్ గారు, మూవీలో ఎవరైనా హీరోని హీరో ప్రొటెక్ట్ చేస్తారు, బట్ ఏంటంటే నేనే హీరోని ప్రొటెక్ట్ చేస్తాను ఈ మూవీలో. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శృతి శంకర్. అండ్ యాక్చువల్లీ కొంచెం రన్నింగ్ లేట్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా అందరి మాటలు అట్లీస్ట్ ఒకటి రెండు మాటలైనా సరే విందాము అని డిసైడ్ అయ్యాం. కాబట్టి ముందుగా మా లిరిసిస్ట్ మధు గారు కొంచెం ముందుకొచ్చి, స్వామి గారు, మధు గారు రాలేదా? సరే అయితే థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మొదలు పెట్టేద్దాం. సిఎన్ ఆదిత్య గారు బ్లెస్సింగ్స్ తో మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ మా రమేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చి మనం నమ్మి, అంటే ఏ సినిమాలో అన్నా మనకి ఏదో ఒక జోనర్ ఆఫ్ సాంగ్స్ లవ్ అని ఏదో ఉంటుంది, ఇందులో అన్ని సాంగ్స్ ని పెట్టి ఫుల్గా పడేస్తున్నారు. అంటే లవ్, ఒక ట్రాజడీ, ఒక డాన్స్, ఇలా ఒక జోనర్ అని కాకుండా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ని మనం చేసాం. అలాగే ఇందులో ఒక డివోషనల్ సాంగ్ కూడా ఉంది, అంటే అప్పటి మిస్ అయ్యాను అనుకున్నా, అది మొత్తానికి మీ ఫాదర్ అండ్ మదర్ తోటి అది కూడా చేయించారు అజిత్. థ్యాంక్ యూ సార్. అది సో ఐ థింక్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, అలాగే మా టీం అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకున్నా. అండ్ ఇంకొకటి విఎన్ ఆదిత్య గారు యాక్చువల్లీ చెప్పాల్సిన ఒకటి, నా చిన్నప్పటి నా పేరు యాక్చువల్ సిఎన్ ఆదిత్య కదా, ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసి అరే విఎన్ ఆదిత్య అనేవాడు. విఎన్ ఆదిత్య నేను కాదు, పెద్ద డైరెక్టర్, అట్లీస్ట్ అంటే ఆ స్థాయికి మనం వెళ్ళగలవా అన్న ఆలోచనలో ఉండేవాళ్ళం సార్ మీ చిన్నప్పుడు. అలాంటిది నా ఫస్ట్ మూవీకి ఈ స్టేజ్ తో పాటు నేను పంచుకున్నానంటే ఇవాళ రియల్ డెస్టినీ అని చెప్పాలి సార్. నిజంగా ఐఎమ్ సో లక్కీ యాక్చువల్లీ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీవన్. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. పాటలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్ తుఫాన్, మిస్టర్ తుఫాన్, ఫైట్ మాస్టర్ టు ప్లీజ్ స్పీక్. హలో, మీడియా మిత్రులకు, స్టేజ్ అలంకరించిన పెద్దలకు, టెక్నీషియన్లకు అందరికీ నమస్కారం. సిద్ధిగా లవ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి వెన్నెలగారంటే సాంబశివరావు గారు. ఆయన ఎందుకంటే ఈ సినిమా జరిగింది. తర్వాత ఆయన చాలా కష్టపడి అందరినీ రోజు పరిగెత్తించి ఈ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విక్రమంగా వచ్చింది. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమేష్ గారికి, నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు, అలాగే సాంగ్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని శ్రీధర్ గారు, ద రైటర్ టు ప్లీజ్ స్పీక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం.